ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సమ్మర్ వచ్చిందంటే చాలా ప్రతి ఒక్కరు కూడా జ్యూస్లు, మిల్క్ షేక్లను చేసుకుంటూ ఉంటారు కదా. ఆరోగ్యకరంగా చేసుకునే షేక్ ఏదైనా ఉంటే చూపిస్తారా? అలాగేనమ్మా. వేసవికాలంలో కొబ్బరి నీళ్ళు తాగితే మంచిదని చెప్తుంటాం. అందరు బొండాలు తాగుతాం. నీళ్లు త్రాగాక కొబ్బరి బొండంలో కొబ్బరి కొంచెం అంత మందాన్ని కట్టి ఉంటుంది. దాన్ని తినటానికి బాగానే ఉంటుంది అని షేకులు కూడా చాలా బాగుంటాయి. అలాంటి లేత కొబ్బరి తోడు పెట్టుకుని దానికి చక్కటి రుచిని, మంచి ఫ్లేవర్ని ఇచ్చే యాపిల్ ముక్కలు కలిపేసి ఈ రెండింటి కాంబినేషన్లో హెల్దీ షేక్ తేనె ఉపయోగించి ఎలా చేసుకుంటే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం. యాపిల్ టెండర్ కోకోనట్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్ పండ్లు 2, లేత కొబ్బరి, నీలబొండాల్లో తీసిన లేత కొబ్బరి 1 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన బాదం పప్పులు 6. మామూలు నీరు పోయకుండా కొబ్బరి నీరు పోస్తే చాలా బాగుంటుంది. ముందుగా మనం తీసుకున్న యాపిల్ పండ్లని తొక్క చెక్కేసేయాలి. ఆ యాపిల్ని మధ్యలో గింజలు తీసేసి యాపిల్ ముక్కల్ని చిన్న చిన్నగా అట్లా కట్ చేసుకుంటాం. ఈ కట్ చేసుకున్న యాపిల్ ముక్కలన్నిటిని ఒక బౌల్లో తీసుకుని వాటిని పక్కన పెట్టుకుంటాం. అలాగే కొద్దిగా కొబ్బరి కట్టిన కొబ్బరి బొండాలు మనకు దొరికినప్పుడు నీళ్లు తాగేస్తాం కదా, ఆ లేత కొబ్బరి అట్లాగే బాదం పప్పులు నానబెట్టిన వాటిని కూడా తొక్క తీసేస్తాం. ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుంటాం. బాదం పప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా మనం అట్లా కట్ చేసుకుంటాం. ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని అందులో యాపిల్ ముక్కలు, లేత కొబ్బరి ముక్కలు, నానబెట్టిన బాదం ముక్కలు, ఆ కొబ్బరి నీళ్ళు ఏవైతే మనం బొండం కొట్టగా వచ్చినాయో ఆ నీళ్ళని ఈ షేక్ ఉపయోగిస్తాం. మామూలు నీరు పోయకుండా కొబ్బరి నీరు పోస్తే చాలా బాగుంటుంది. ఈ షేక్ టేస్ట్ కోసం, మంచి ఎనర్జీని ఇవ్వడం కోసం తేనె ఉపయోగిస్తాం మనం ఇక్కడ. ఇక వేయాల్సినన్ని జార్లో పడ్డాయి. మెత్తగా నలగనివ్వాలి. బాగా ఎక్కువసేపు నలగనిస్తే క్రీమీగా ఈ షేక్ చాలా బాగుంటుంది. మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మంచి గాజు గ్లాసులు అట్లా పోసేసి పైన పిస్తా ముక్కలు, అట్లాగే యాపిల్ ముక్కలు పైన గార్నిషింగ్ చేసేస్తాం. ఈ వేసవిలో శరీరానికి మంచి ఎనర్జీని ఇవ్వడానికి, కూలింగ్ ఇవ్వడానికి కూడా యాపిల్ టెండర్ కోకోనట్ షేక్ చాలా బాగుంటుంది. బయట అసలు తక్కువ, కొసర్లు ఎక్కువ ఉంటాయి. అందుకని లాభాలు తక్కువ, నష్టాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి బయట వాటి మీద ఆధారపడకుండా ఇంట్లో ఇలాంటి వాటిని చేసుకుని మీరు త్రాగుతూ పిల్లలకి ఇస్తే కాస్త ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. మంచి కూలింగ్ ఎఫెక్ట్ సమ్మర్లో అందిస్తూ ఉంటాయి. చూసారుగా, ఎంతో రుచికరంగా ఉండే ఈ యాపిల్ టెండర్ కోకోనట్ షేక్ని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ షేక్ని ఈ వేసవి పూట వేడి తగ్గించుకోవడానికి, దాహాన్ని తీర్చుకోవడానికి మీరు కూడా ఇంట్లో ప్రయత్నించండి. మనం ఎప్పుడైనా ఇలాంటివి చూపించినప్పుడు ఒక 4-5 రకాలు, 6 రకాలు చూపిస్తుంటాం. అంటే ఎప్పుడు ఒకే రకంగా చేయాలంటే బోర్ కొడుతుంది. కాబట్టి కొన్నింటిని ఒక 5-6 రోజులు, 10 రోజులు చేశాక వాటిని వదిలేసి కొత్త రకాలు చేస్తుంటే ఇంకా శరీరంలో సాగే గుణం పెరుగుతుంది. అట్లాగే కండరాల్లో కూడా ఎక్కువ చేంజెస్ వస్తుంటాయి. అలాంటి బాగా ఫ్లెక్సిబిలిటీని పెంచే స్పెషల్ వ్యాయామాలు ఒక 4-5 చూడండి. బాడీ ఫ్లెక్సిబిలిటీని పెంచే కొన్ని స్ట్రెచెస్ స్పెషల్గా 4-5 రకాలు చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్గా నుంచుని మలాసనంలో కూర్చోవాలి. 2 కాళ్ళు చూడండి, 1 అడుగున్నర దూరం అట్లా పెట్టి మలాసనంలో కూర్చున్న తర్వాత ఎడమ చేత్తో కుడి పాదాన్ని పట్టుకుని కుడి చేతిని తల మీద అట్లా పెట్టేసి ఇట్లా కింద నుంచి కుడివైపుకి వెనక్కి నడుముని మెడని అట్లా తిప్పి ట్విస్ట్ చేస్తూ స్ట్రెచ్చింగ్ చేయాలి. ఎంతవరకు నడుము తిప్పగలిగితే అంత మంచిది. కుడివైపు కింద నుంచి కుడివైపు వెనక్కి అట్లా ఇలా 3-4 రౌండ్స్ చేసిన తర్వాత కుడి చేతి ఎడమ పాదాన్ని అట్లా పట్టుకుని ఎడమ చేతిని తల మీద పెట్టుకుని మోక చేయి కింద కానట్టు అట్లా బెండ్ అవ్వాలి. మళ్ళా వెనక్కి బాగా లేపేసి నడుముని మెడని వెనక్కి అట్లా తిప్పి స్ట్రెచ్ చేయాలి. రెండవ రకం స్ట్రెచ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 మోకాళ్ళ మీద నుంచుని నడుము మీద చేతులు పెట్టుకున్న తర్వాత ఎడమ కాల్ని ముందుకు పెట్టి అట్లా చాపేసేయాలి. నడుమును ముందుకు వంచి ఎడమ పాదం పక్కముట 2 చేతులను అట్లా నేల మీద పెట్టి ఆనిచ్చేసేసి ముందు కాలు మీద శరీరం అంతా బరువు పడేటట్టు బెండ్ అయి నడుముని మెడని వెనక్కి విరిచి స్ట్రెచ్ చేయాలి. అట్లా సీటు బరువు అంతా కాళ్ళ మీద పడుతుంది. అటు ఆ నడుము మెడ వెనక్కి బ్యాక్ స్ట్రెచ్ చేయాలి. మళ్ళా ముందుకెళ్ళి చేతులతో పాదాలు పట్టుకుని అట్లా ముద్దు పెట్టుకుని మళ్ళా వెనక్కి విరవాలి. అట్లా ఫార్వర్డ్ స్ట్రెచ్చింగ్, మళ్ళీ బ్యాక్ స్ట్రెచ్చింగ్. దీనివల్ల చూడండి కింద నుంచి పై వరకు అన్ని భాగాల్లో స్ట్రెచ్చింగ్ బాగా జరుగుతుంది అనమాట, ఇబ్బంది లేకుండా. ఈసారి కుడి కాళ్ళను ముందు పెట్టేస్తాం. ఎడమ పాదాన్ని వెనకట్లా ఉంచేసి నడుముని ముందుకు వంచి చేతులతో పాదాలు పట్టుకుని ముద్దు పెట్టుకుని చేతుల్ని వెనక్కి తీసుకొస్తాం. నడుముని మెడని వెనక్కి విరవాలి. నడుముని వెనక్కి ఇచ్చినప్పుడు బరువంతా చాపిన పాదం మీద పడుతుంది అనమాట. అట్లా స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలి 3-4 టైమ్స్. ఇక మూడో వ్యాయామంగా 2 మోకాళ్ళ మీద స్ట్రైట్గా నుంచుని ఈసారి ఎడమ కాళ్ళను ముందు పెట్టేసేసి ఎడమ మోకాల మీద ఎడమ చేతిని పెట్టేస్తాం. కుడి చేతిని తల మీద పెట్టుకుని మోక చేయి ఎడమ పాదం దగ్గరికి వెళ్ళాలన్నట్టుగా అట్లా సైడ్ స్ట్రెచ్ చేస్తూ తీసుకువెళ్ళాలి. మోక చేతిని ఎడమ పాదం దగ్గరికి మళ్ళా పైకి లేవాలి. బెండ్ చేస్తూ అట్లా స్ట్రెచ్చింగ్తో మోక చేతిని పాదం వరకు తీసుకెళ్ళాలి. మళ్ళా పైకి లేవాలి.
ఇట్లా 5-6 రౌండ్స్ అట్లా స్ట్రెచ్చింగ్ చేస్తే బాగుంటుంది. ఇటు కాళ్ళకి నడుముకి బాగా స్ట్రెచ్చింగ్ జరుగుతుంది. మంచి ఫ్లెక్సిబిలిటీ నడుములోను కాళ్ళల్లో బాగా వస్తుంది అనమాట. అలాగే మనం 2 మోకాళ్ళ మీద నుంచుని ఈసారి కుడి కాళ్ళు ముందు పెట్టేస్తాం, ఎడమ పాదం వెనకుంటుంది, ఎడమ చేతిని తల మీద పెట్టుకుంటాం, ఎడమ మోక చేయి కుడి పాదం దగ్గరికి నేల మీదకి వెళ్ళేటట్టు మనం అట్లా బెండ్ అవ్వాలి, స్ట్రెచ్ చేయాలి, మళ్ళీ పైకి లెగిస్తాం, మళ్ళీ బెండ్ అయ్యి సైడ్ అట్లా స్ట్రెచ్ చేయాలి. ఈ రకంగా 5-6 రౌండ్స్ చేస్తాం. చివరిగా 2 కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం పెట్టి స్ట్రైట్గా నుంచున్న తర్వాత చేతులు మెలికి వేసేస్తాం, గరుడాసనం లాగా మెలికి వేసేసి ఇక నడుము నుంచి పై భాగం మొత్తాన్ని అట్లా గుండ్రంగా క్లాక్ వైజ్ తిప్పాలి. 2-3 రౌండ్స్ అట్లా క్లాక్ వైజ్ తిప్పాక నడుమును మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్, నడుము, భుజాలు, తల అంతా ఒకే లెవెల్లో అట్లా గుండ్రంగా తిరగాలి. స్పైనల్ ట్విస్టింగ్ ఇలా ఒక 5-6 రౌండ్స్ చేస్తే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ బాగుంటుంది. సమయం లేనప్పుడు ఓన్లీ ఇలాంటి స్ట్రెచెస్ ఒక 10-15 చేసేసుకుంటే సింపుల్గా అన్ని భాగాల్లో కదలికలు వచ్చి బాడీ హీట్ అయ్యి రక్త ప్రసరణ మెరుగై ఫ్రెష్గా యాక్టివ్గా ఉన్నట్టు ఫీలింగ్ మనకి కలిగిస్తాయి. డాక్టర్ గారు, మరి ఏదైనా కూడా వద్దు అని చెప్పే కంటే ఎందుకు వద్దో చెప్తే కనుక ప్రేక్షకులందరికీ కూడా ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది వస్తుంది, అట్లాగే అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరి వేసవి కాలంలో అసలు ఆయిలీ ఫుడ్స్ అనేవి ఎందుకు తినకూడదు అంటారు? అతిగా దాహాన్ని పెంచేవి సమ్మర్లో తినకుండా దాహాన్ని తగ్గించే ఆహారాలు సమ్మర్లో తినాలి. ఓకే. కానీ చలికాలం, వర్షాకాలం శరీరానికి పెద్దగా దాహం వేయదు. కానీ దాహం వేసేటట్టుగా కొన్ని ఆహార పదార్థాలు తిన్నా అప్పుడు నీళ్లు తాగటానికి కూడా కాస్త పొట్టకి అవకాశం కలుగుతుంది. అంటే వేసవిలో ఎన్ని నీళ్లు త్రాగినా అవి చెమట రూపంలో ఆవిరైపోతుంటాయి. కానీ ఎన్ని నీళ్లు త్రాగుదామన్నా దాహం మీద కోరికుంటుంది, కానీ పొట్ట ఖాళీ ఉండదు. నీళ్లు త్రాగటానికి కూడా పొట్ట ఖాళీ లేనంత హెవీగా ఉండేటట్టు చేసేది ఆయిల్ ఫుడ్స్. మామూలుగా మాంసకృతులున్న ఆహారము, పిండి పదార్థాలున్న ఆహారము జీర్ణమయ్యేదానికంటే కొవ్వు పదార్థాలున్న ఆహారాలు జీర్ణం అవటం రెట్టింపు సమయం తీసుకుంటాయి. అందుకని నూనె లేకుండా తినే ఇడ్లీ కానీ, నూనె లేకుండా తినే దోశ కానీ తొందరగా అరిగినట్టు అనిపిస్తాయి. అదే నూనెలో దేవే పూరీ లాంటివి చూడండి, అరగనట్టు అనిపిస్తాయి, హెవీగా ఉంటాయి. ఒక్కొక్క గ్రాము లోపలికి ఆయిల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దాహం పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతూ వెళుతుంది. తిన్న ఆహారాలు ఆయిల్తో కూడినవి కాబట్టి అవి అరగటానికి 5-6 గంటలు సమయం పైన తీసుకుంటాయి. అన్ని గంటల ఆహారాలు పొట్టాప్రేగుల్లోనే ఉండటం వల్ల ఖాళీ అవ్వదు. కానీ మీరు నీళ్లు దాహం వేస్తున్నదని త్రాగుతారు. మీరు త్రాగిన నీళ్లు బ్లడ్ లోకి వెళితే గానీ, సెల్స్ లోకి వెళితే గానీ మీ దాహం సెంటర్ సాటిస్ఫై అవ్వదు, దాహం తీరిన ఫీలింగ్ రాదు. అంటే రక్తంలో చేరి కణాలకు వెళితే మీ దాహం తీరుతుంది. ఇక్కడే నీళ్లుంటే దాహం తీరదు. అందుకని మీరు ఇంకా దాహం సెంటర్ సంతృప్తి చెందక నాకింకా నీళ్లు కావాలి, నాకింకా నీళ్లు కావాలని అది కోరుతా ఉంటాను. ఎందుకంటే ఎన్ని పోసినా అక్కడికి చేరలా. ఇలాంటి కండిషన్ సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొంటారు. దీనికి కారణం అందులో ఉన్న ఆయిల్ పదార్థాలు కారణం. దీని తర్వాత నెంబర్ 2 ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారాలు కారణం. ఈ 2 దాహం సెంటర్ ని ఓవర్ గా స్టిమ్యులేట్ చేస్తాయి. ఈ దాహం నీళ్లు తాగినా తీరకుండా ఉండటానికి కారణం పొట్టా ప్రేగుల్లోనే ఇవన్నీ అరగటానికి ఎక్కువ సమయం ఉండి నీళ్లను కూడా అట్టి పెట్టేసుకుంటాయి. అందుకని ఇలాంటి అసౌకర్యం సమ్మర్ లో జరగకూడదంటే ఆయిల్ పదార్థాలను మానేయటం చాలా చాలా మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.